ఇక్కడ వరకు నేను చూడగలుగుతున్నా సార్ 25 సెంటీమీటర్స్ వరకు, రైట్? బట్ మై ఫ్రెండ్ కాంట్ సీ 25 సెంటీమీటర్స్, హీ కెన్ సీ ఫ్రమ్ 30 సెంటీమీటర్స్. అంటే 25 దగ్గర పెడితే నీ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ 2.27 ఉండాలి. అంటే ఇక్కడ పెడితే నీకు కనిపించట్లేదు, అంటే నీ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఇక్కడ దాకా అడ్జస్ట్ అవుతలేవు. సో మినిమం ఫోకల్ లెంత్ 2.27 లేదు నీకు, అంతకంటే ఎక్కువ ఉంది. సో దాట్ కేస్ వి గెట్ హైపరోపియా ఆర్ యూ కెన్ సే హైపర్. ఏమంటారంటే బెంగళూరు నుంచి వస్తారు కదా వీళ్ళను, హీరోని కొంచెం క్రిటిసైజ్ చేస్తారు కదా ముంబైలో డాన్. అయితే హీరో అంటాడు కదా ఏమని, రేప్ పటాన్ ఎవర్రా నలుగురు అలగా జనాన్ని కొడితే డాన్ అయ్యానంది, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డాన్ అయ్యాను. సో ఈ డైలాగ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ అంటే సింపుల్, మీరు ఫార్గా ఉన్న ఆబ్జెక్ట్ చూసిల్లు అనుకోండి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూసిల్లు అనుకోండి, ఇంకా మిగతా అన్ని కనిపించేస్తాయి మీకు. ఇది కీ పాయింట్ అనమాట. మీరు అట్లీస్ట్ 15 సెంటీమీటర్స్ దగ్గర పెడితే దాని ఇమేజ్ 12 సెంటీమీటర్స్ దగ్గర పడుతుంది, అప్పుడు నీకు క్లియర్గా కనిపిస్తుంది. లేదు సార్ నేను 15 దగ్గర పెట్టాను, 14 దగ్గర పెడతా, ఎందుకంటే నా నియర్ పాయింట్ 12. అది ఎప్పుడు నువ్వు స్పెక్ట్స్ పెట్టుకోకపోతే, నువ్వు ఇప్పుడు స్పెక్ట్స్ పెట్టుకున్నావు కదా, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు 14 దగ్గర పెట్టుకున్నావు అనుకోండి, నీది 12 లోపల లైక్ 11 పాయింట్ సంథింగ్ దగ్గర పడుతుంది. 11 పాయింట్ సంథింగ్ దగ్గర మీకు ఇమేజ్ ఫామ్ అవ్వదు, బ్లర్ ఇమేజ్ ఉంటుంది. హలో చిల్డ్రన్, ఎట్లున్నారు అందరూ? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ మీ. మై నేమ్ ఇస్ సర్వేష్. సో లాస్ట్ క్లాస్లో మనం అబరేషన్స్ గురించి డిస్కస్ చేసినాం. దిస్ క్లాస్ ఇస్ అబౌట్ హ్యూమన్ ఐ. చిన్న క్లాసే, తొందరగా అయిపోతుంది, ఎక్కువ న్యూమెరికల్స్ కూడా ఉండవు ఇందులో. బట్ నెక్స్ట్ క్లాస్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా కొంచెం కన్ఫ్యూజింగ్ చాప్టర్. ఎట్ ద సేమ్ టైం కొంచెం లైక్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. మైక్రోస్కోప్, టెలిస్కోప్స్లో రకాలు ఉంటాయి. మైక్రోస్కోప్స్లో ఉంటాయి సింపుల్ కాంపౌండ్, బట్ టెలిస్కోప్స్లో టెరెస్ట్రియల్, ఆస్ట్రోనామికల్, గెలీలియన్, న్యూటన్, ఇట్లా చాలా రకాల టెలిస్కోప్స్ ఉంటాయి. సరే అవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఫర్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యూమన్ ఐ. 10th క్లాస్ వల్ల కూడా యూజ్ అవుతుంది, బట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఉంటుంది కదా 10th వాళ్ళకి. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఓన్లీ హ్యూమన్ ఐ గురించి. సో ఫస్ట్లీ లెట్స్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. మనకి బయాలజికల్గా అవసరం లేదు, ఫిజిక్స్ పరంగా ఏది యూజ్ అవుతుందో అదే. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఎగ్జాక్ట్లీ స్పెరికల్ ఉండదు, ముందట కొంచెం బల్జ్ ఉంటుంది, కార్నియా, ఇట్లా కొంచెం బల్జ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద లేయర్ కార్నియా, అండ్ దెన్ కమ్స్ ఐరిస్. ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఉన్నది చూసిల్లా, బ్లాక్. కొంతమందికి పిల్లి కళ్ళు ఉంటాయి, కొంతమందికి బ్లూ ఐస్ ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ మెలనిన్ కంటెంట్. సరే ఏదో ఒక కలర్. సో ఇగో ఈ రెడ్ కలర్ అని చూసిల్లా, ఇది ఐరిస్, రైట్? ఏదైతే స్పేస్ ఉందో మీరు ఐరిస్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి, లోపల ఒక హోల్ ఉంటుంది. దాట్ హోల్ ఈజ్ నథింగ్ బట్ అపెర్చర్ విచ్ ఇస్ ప్యూపిల్. ఓకే, ఎట్లయితే ఒక హోల్ ఉంటే అందులోకి వాటర్ వస్తాయో అట్లనే ఈ హోల్లోంచి లైట్ పోతుంది అనమాట. ఓకే, బేసిక్గా స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ ఎట్లా డిజైన్ చేసినారంటే మాక్సిమం లైట్ లోపలికి పోవడానికి డిజైన్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఈ బెండింగ్ ఉంటుంది. దిస్ బెండింగ్ ఈజ్ నథింగ్ బట్ కార్నియా, రైట్? సరే ఎందుకు సార్ ఈ బెండింగ్ ఉండాలి? మనము రిఫ్రాక్షన్ త్రూ సింగిల్ కర్వ్డ్ సర్ఫేసెస్ డిస్కస్ చేసిన ఐడియా ఉందా? ఆ రిఫ్రాక్షన్ త్రూ సింగిల్ కర్వ్డ్ సర్ఫేసెస్ దగ్గర ఇట్లా బెండింగ్ ఉందనుకోండి, కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది అనమాట, లైక్ టువర్డ్స్ ఫోకస్ బెండ్ అవుతూ ఉంటుంది కదా, డన్. సో ఈ లైట్ ని త్రూ ప్యూపిల్ బెండ్ చేయడానికి ఇది కర్వేచర్ ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ బెండ్ చేయడానికి దిస్ ఈస్ ఫిల్డ్ విత్ సమ్ వాటర్ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ ఆక్వస్ హ్యూమర్. ఇక్కడ చూసిలా, దిస్ ఈస్ నథింగ్ బట్ ఆక్వస్ హ్యూమర్. ఇంకెక్కువ బెండ్ అవుతుంది. సో అట్లా బెండ్ అయి మీకు ఇక్కడ ప్యూపిల్లో నుంచి మాక్సిమం లైట్ పాస్ అవుతుంది అనమాట, రైట్? ప్యూపిల్ ఈజ్ నథింగ్ బట్ అపెర్చర్, ఒక హోల్. మరి ప్యూపిల్ సైజ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఐరిస్, రైట్? మీరు జనరల్గా ఇది ట్రై చేయొచ్చు. ఒక ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి, టూ మచ్ టైం ఫోకస్ చేయకండి ఐ మీద. ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఎవరన్నా మీ బ్రదర్నో, సిస్టర్నో, ఫ్రెండ్నో కళ్ళు పెద్దగా తెరవమని చెప్పండి, రైట్? ఫ్లాష్ లైట్ ఇమీడియట్గా ఇట్లా పెట్టండి. పెట్టుడు తర్వాత మీకు ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది, చిన్నగా అయిపోతుంది. ఎందుకు? ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎవరు చేస్తున్నారు? ఐరిస్, రైట్? సో జస్ట్ లైక్ మన కెమెరాస్లో, ఫోన్స్లో టూ మచ్ లైట్ ఉన్నది అనుకోండి, సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ ఏం చేస్తాయి? టూ మచ్ లైట్ ఉన్నది, ఇంత లైట్కి ఫోటో అంతా వైట్గా వస్తుంది. అట్లా రాకుండా ఆ సైజ్, ఆ అపెర్చర్ ఉంటుంది కెమెరా లోపల, ఆ లైట్ని అలో చేసే హోల్ని, సైజ్ని తక్కువ చేస్తుంది. తక్కువ చేస్తే తక్కువ లైట్ రేస్ పడతాయి, సో పిక్చర్ క్లారిటీగా వస్తుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది మన ఐలో. ఎవరు చేస్తున్నారు? అది ఐరిస్. సో దిస్ ఐరిస్ కంట్రోల్ ద లైక్ size of the pupil.
దాన్ని డైలేషన్ ఆఫ్ ప్యూపిల్ అంటాం. నేను సడన్ గా బయటికి పోయినా అనుకోండి, బయట బాగా ఎండ కొడతాను, బయటికి పోయినా అనుకోండి, టూ మచ్ లైట్ ఉన్నది, సో నా ప్యూపిల్ పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా? ఆబ్వియస్లీ చిన్నగా అవుతుంది, రైట్. లోపల ఉన్న తక్కువ లైటింగ్ ఉంది, సో ప్యూపిల్ పెద్దగా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ నైట్ టైం అయింది, నైట్ టైంకి నీకు ఎక్కువ లైట్ కావాలి చూడడానికి థింగ్స్ని, సో ఎక్కువ లైట్ కావాలి కాబట్టి ప్యూపిల్ సైజ్ పెద్దగా అయిపోతుంది. ఈ పెద్ద కావడం చిన్న కావడం ఎవరు చేస్తున్నారు? ఐరిస్, రైట్. సో దాని గురించి అంతే డిస్కషన్. నౌ కమ్స్ టు ద మేజర్ పార్ట్ విచ్ ఈస్ లెన్స్, ఐ లెన్స్. సో basically this eye lens will be held with some muscles which are called ciliary muscles. చూసారు కదా, ఫైబర్స్, ciliary fibers or ciliary muscles. అయితే మనకి కెమెరాస్ లో కానీ ఫోన్స్ లో కానీ ఫోకస్ చేయడానికి ఒక్క లెన్స్ ఉండవు, నెంబర్ ఆఫ్ లెన్స్ ఉంటాయి, ఒక 10 to 20 లెన్స్ ఉంటాయి, రైట్. సార్ అదొక్కటే నా దానికోసమేనా అంటే కాదు, మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం కదా, అబరేషన్స్ ని డిక్రీజ్ చేయడానికి. అబరేషన్స్ అంటే వెదర్ ఇట్ క్యాన్ బి క్రోమాటిక్ అబరేషన్స్ ఆర్ స్పెరికల్ అబరేషన్, వీటిని డిక్రీజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఫోకస్ చేయడానికి కూడా. ఇవన్నీ నెంబర్ ఆఫ్ లెన్స్ తోనే పాసిబుల్ అవుతాయి. బట్ మన ఐలో ఉన్నది ఒకటే ఒక లెన్స్, దట్ ఈస్ క్రిస్టలైన్ ఐ లెన్స్. క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, అండ్ ఓన్లీ ఒకటే లెన్స్ ఉంటుంది, ఒక ఐలో ఒక లెన్స్ ఉంటుంది, రైట్. అండ్ దిస్ ఈస్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్, అంటే కంప్రెస్ చేయొచ్చు, ఎలాంగేట్ చేయొచ్చు. ఎవరు చేస్తున్నారు? ఇగో ఈ సీలరీ మజిల్స్ చేస్తున్నారు, సీలరీ మజిల్స్, రైట్. సో మజిల్స్ యొక్క నేచరే ఎట్లుంటుంది అని అంటే, మీరు కాంట్రాక్ట్ చేసిల్లు అనుకోండి సైజ్ అనేది పెద్దగా అవుతుంది, మీరు రిలాక్స్ చేసిల్లు అనుకోండి సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మన ఐ ఒకవేళ స్ట్రెయిన్ అవుతుంది అనుకోండి, స్ట్రెయిన్ అవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొచ్చి దీన్ని చూస్తున్నా, సో ఇమీడియట్లీ కొంచెం స్ట్రెయిన్ పడ్డది అంటే సీలరీ మజిల్స్ ఏమైతున్నాయి? కాంట్రాక్ట్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు దూరం ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నాం, రిలాక్స్ చూస్తున్నాం, సో రిలాక్స్ ఉన్నాయి మజిల్స్, రైట్. సో ఎప్పుడైతే మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్ సైజ్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ ఇట్లా ఉంది, ఇప్పుడు ఈ లెన్స్ అనేది చిన్నగా అయిపోయింది, చిన్నగా అయిపోతే ఇంత ఉండే సీలరీ మజిల్స్ ఇంకా పెద్దగా అయినాయి కదా ఇప్పుడు, రైట్. సో ఇక్కడ మీరు ఏమనొచ్చు? మజిల్స్ కాంట్రాక్టెడ్, రైట్. సో మజిల్స్ కాంట్రాక్ట్ అయితే పెద్దగా అవుతుంది, సో ఇక్కడ మీకు స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది. లేదు రిలాక్స్గా చూస్తున్నాం అనుకోండి, నథింగ్ బట్ కొంచెం రిలాక్స్గా ఉంటాయి మజిల్స్ అండ్ సైజ్ కూడా చిన్నగా ఉంటాయి. సో కమింగ్ టు ఐ లెన్స్, మజిల్స్ కాంట్రాక్ట్ అయితే ఐ లెన్స్ థిక్ అవుతాయి, థిక్. ఇక్కడ థిన్ ఉంటాయి, రిలాక్స్గా ఉంటాయి, థిన్ ఉంటాయి. డన్. చూద్దాం థిక్గా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఎంత, థిన్గా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఎంత, ఇవన్నీ చూద్దాం. సో ఈ అకామిడేషన్ అనేది ఎవరు చేస్తున్నారు అంటే, నువ్వు పెద్దగా ఉండు, నువ్వు చిన్నగా ఉండు, నువ్వు దూరంగా ఆబ్జెక్ట్ చూస్తే ఓకే ఐ లెన్స్ కొంచెం పొడుగ్గా సన్నగా ఉండాలి, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూస్తే పొట్టిగా లావు ఉండాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? సీలరీ మజిల్స్, రైట్. సో సీలరీ మజిల్స్, మజిల్స్ అనేవి యంగ్ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ ఎక్కువ అవుతుంటే ఆబ్వియస్లీ వీక్ అయిపోతాయి. అందుకే ఏజ్ ఎక్కువైన కొద్దీ ఒక డిఫెక్ట్ కామన్గా వస్తుంది, విచ్ ఇస్ ప్రెస్బయోపియా, బికాస్ ఆఫ్ వీకెనింగ్ ఆఫ్ సీలరీ మజిల్స్. ఓకే చూద్దాం, క్లియర్ అవుదాం ఒక్కొక్కటి, రైట్. సో దిస్ సీలరీ మజిల్స్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. అకామిడేట్ చేస్తానే, పవర్ ని అకామిడేట్ చేస్తానే. పవర్ ఎక్కువ ఉండొచ్చు, పవర్ తక్కువ ఉండొచ్చు. సో ఈ పవర్ ని అకామిడేట్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం, రైట్. సో ఫైనల్లీ రేస్ అనేవి ఇక్కడ నుంచి వచ్చి మీకు ఎక్కడ పడాలి? ఒక రెటీనా మీద పడాలి. ఒక స్క్రీన్ కావాలి కదా, ఆ స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ రెటీనా, లేదా ఇక్కడ రెటీనా, రైట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రెటీనా. సో ఈ రెటీనా మీద మనకి ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయి, లైక్ రాడ్స్ అండ్ కోన్స్. ఇక ఈ రెటీనాని జూమ్ చేసినాం అనుకోండి, ఇక్కడ మీకు ఈ కోన్ సెల్స్, రాడ్ సెల్స్ ఇట్లా ఉంటాయి. రాడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్స్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అంటే లైట్ డార్క్ ఇట్లా చెప్తుంది అన్నమాట. కోన్స్ కలర్స్ ని జడ్జ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ కనుకోండి ఎక్కువ రాడ్ సెల్స్ ఉండవు కంపేర్ టు యానిమల్స్, ఓకే. సో రాడ్ సెల్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి, అందుకే నైట్ టైం అయింది అనుకోండి మనం ఎక్కువ క్లియర్గా చూడలేము. అవే కొన్ని యానిమల్స్ చూస్తే క్లియర్గా చూస్తాయి, ఎందుకంటే వాటికి రాడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. హ్యూమన్స్ కి బేసిక్ గా కోన్ సెల్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు యానిమల్స్, అందుకే మనకు కనిపించిన కలర్స్ వేరే క్రియేచర్స్ కి కనిపించవు, రైట్. సో దట్స్ వాట్, అంతే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు. సో దిస్ ఇస్ వాట్, అండ్ వీ గాట్ అ బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్ ఏంటంటే
మీకు ఎగ్జాక్ట్లీ ఈ ఆప్టిక్ నర్వ్ కి అండ్ రెటీనాకి మధ్యలో ఒక చిన్న స్పేసింగ్ ఉంటుంది. ఇక్కడ సెల్స్ అనేవి యాబ్సెంట్, దెర్ ఆర్ నో ఫోటో రిసెప్టర్ సెల్స్. అంటే మీరు ఇలా చూస్తున్నప్పుడు ఎక్కడన్నా ఒక ఇమేజ్ పడింది అనుకో, అంటే ఒక పర్టికులర్ యాంగిల్లో చూసినప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ పడితే అది కనిపించదు, దాన్ని బ్లైండ్ స్పాట్ అంటాం. ఆ బ్లైండ్ స్పాట్ ఫైండ్ అవుట్ చేయడానికి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి యూట్యూబ్లో, ఒకసారి చూడండి. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ టాపిక్, జస్ట్ అదొక బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్ ఏంటిది? అక్కడ సెల్స్ అనేవి యాబ్సెంట్. డన్. సో నౌ కమింగ్ టు నియర్ పాయింట్ అండ్ ఫార్ పాయింట్. సి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఈ సీలరీ మజిల్స్ అనేవి ఈ ఐలెన్స్ ని కాంట్రాక్ట్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం ఎలాంగేట్ చేస్తాయి. లెట్స్ సే దీస్ ఆర్ సీలరీ మజిల్స్ లైక్ దిస్. ఓకేనా? డన్. సో ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ని దూరం నుంచి దగ్గరికి తీసుకొస్తున్నారు అనుకోండి, రైట్? దగ్గరికి తీసుకొస్తుంటే ఫోకల్ లెంత్ అనేది ఏమైతుంది? తగ్గుతూ పోతుంది. ఓకే, మీరు లెట్స్ సే దీన్ని చూడండి అని చెప్తున్నా. ఇఫ్ యు సీ దిస్, ఆటోమేటికల్లీ వెనకాల ఎట్లయితే బ్లర్ అయిందో ఇది తీసేస్తే వెనకాలది ఫోకస్ అవుతుంది. సో ఇది నార్మల్ గా కెమెరా అడ్జస్ట్మెంట్ లో ఉంటుంది, బట్ మన ఐస్ లో కూడా అదే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎట్లుంటుంది? సింపుల్. వెన్ యూ సీ సమ్ ఫార్ ఆబ్జెక్ట్స్ అప్పుడు ఏం కావాలి? మన ఐలెన్స్ పొడుగ్గా కావాలి. అంటే లెట్స్ సే దిస్ ఇస్ హౌ ద ఐలెన్స్ ఆర్ వెన్ వి సీ ఫార్ ఆబ్జెక్ట్స్. మనకి ఇక్కడ ఎక్కడనో రెటీనా ఉంటుంది. సో ఫార్ ఆబ్జెక్ట్స్ నుంచి రేస్ ఎట్లా వస్తాయి? ప్యారలల్ వచ్చేస్తాయి. సో ప్యారలల్ వచ్చిన రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? రెటీనా మీద మీట్ అవుతున్నాయి. ఎస్. సో ఆన్ అన్ యావరేజ్ డిస్టెన్స్ అనేది కామన్ గా తీసుకుంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది, రైట్? 2.5 సెంటీమీటర్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి సార్? లెన్స్ నుంచి స్క్రీన్ కి డిస్టెన్స్ ఎంత? 2.5 సెంటీమీటర్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. డన్, రైట్? సో ఇట్లా రేస్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఇన్ఫినిటీ. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ కావాలి. లెన్స్ ఫార్ములా అప్లై చేయండి. 1/f = 1/v - 1/u. ఇదంతా ఇన్ఫినిటీ అయిపోయింది. v is 2.5 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది? 2.5 సెంటీమీటర్స్ ప్లస్ దిస్ ఈజ్ మాక్సిమం ఫోకల్ లెంత్. అంటే మీ ఐలెన్స్ కనుక ఇట్లా అడ్జస్ట్ అయి ఉన్నాయనుకోండి, మీరు డైరెక్ట్లీ సూర్యుని చూడొచ్చు, చంద్రుని చూడొచ్చు, స్టార్స్ చూడొచ్చు. చూస్తున్నాం కదా, వితౌట్ లైక్ ఒక డిస్టార్షన్ ఆఫ్ ఇమేజ్ లేకుండా క్లియర్ గానే చూడగలుగుతున్నాం కదా. ఎందుకంటే మన మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ ఎంత? 2.5 సెంటీమీటర్స్. అదే ఆబ్జెక్ట్ ని క్లోజర్ గా పట్టుకొచ్చినాం అనుకోండి, దాట్ ఈస్ నథింగ్ బట్ నియర్ పాయింట్. ఇది ఫార్ పాయింట్. ఆర్ ఎల్స్ యూ కెన్ సే దిస్ ఇస్ మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్. అదే నువ్వు క్లోజ్ గా పట్టుకొచ్చినాం అనుకోండి, లెట్స్ సే యూ బ్రాట్ ఇట్ సమ్వేర్ హియర్. మనం క్లోజ్ గా తెచ్చుకున్న కొద్ది ఏమవుతుంది? లెన్స్ అనేది థిక్ అయిపోతుంది. థిక్ అవుతుంది. ఎందుకు? ఈ సీలరీ మజిల్స్ కాంట్రాక్ట్ చేసిస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మార్కర్ని చూడాలంటే, ఈ పెన్ని చూడాలంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ దగ్గర పెడితేనే ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఇఫ్ ఐ కీప్ ఇట్ వెరీ క్లోజ్, సి నాకు ఇప్పుడు ఇక్కడ బ్లర్ అయింది, ఇక్కడ ఇంకా బ్లర్ ఉంది, ఇక్కడ క్లియర్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మినిమం డిస్టెన్స్ వి మస్ట్ పుట్ ఆబ్జెక్ట్ టు సీ క్లియర్లీ. అంతకంటే తక్కువ డిస్టెన్స్ పెట్టినాం అనుకోండి, ఇంత డిస్టెన్స్ లో పెడితే నాకు ఫోకస్ అవుతలేదు. ఎందుకు ఫోకస్ అవుతలేదు? సీలరీ మజిల్స్ కంప్రెస్ చేసి మాక్సిమం కంప్రెస్ చేసినాయి, ఇంకా అంతకంటే కంప్రెస్ చేయవు, రైట్? సో నువ్వు ఆ ఫోకల్ ని దాటి పెట్టినావు లోపల, సో అందుకే మనకి ఫోకస్ చేయలేదు. సో అది ఎక్కడి వరకు అయితే ఫోకస్ చేయగలుగుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ మినిమం డిస్టెన్స్ వీ కెన్ సీ, ఆర్ ఎల్స్ లీస్ట్ డిస్టింక్ట్ విజన్ అని కూడా అంటాం దాన్ని. సో ఇక్కడ ఏమైనా ఐలెన్స్ థిక్ అయినాయి. సో దిస్ ఇస్ ద స్క్రీన్. మనకు అల్టిమేట్ గా లెట్స్ సే దిస్ ఇస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎట్లయినా ఇక్కడ పడాలి రెటీనా మీద. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏం చేంజ్ కాదు, విచ్ ఇస్ 2.5 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత సార్? మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, రైట్? చిన్న పిల్లలకి తక్కువ ఉంటుంది, పెద్దోళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంకా పెద్దోళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ వి టేక్ 25 సెంటీమీటర్స్. ఎవరికి 25 సెంటీమీటర్స్? అడల్ట్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ కి యావరేజ్ గా 25 సెంటీమీటర్స్ వరకు కనిపించదు. 25 సెంటీమీటర్స్ నుంచి కనిపిస్తాయి ఆబ్జెక్ట్స్, రైట్? సార్ నేను ఒక స్కేల్ తీసుకుంటా సార్, 30 సెంటీమీటర్ స్కేల్ తీసుకొని
ఇక్కడ లెటర్స్ రాసి పెట్టుకుంటా, నాకు 15 సెంటీమీటర్స్ నుంచే కనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, ఆన్ అన్ యావరేజ్ అదొక సర్వే లెక్క కండక్ట్ చేసి ఆన్ అన్ యావరేజ్ తీసుకున్నారు. క్వశ్చన్ లో ఏది మెన్షన్ చేస్తే అది తీసుకోండి, ఏది ఇవ్వకపోతే 25 సెంటీమీటర్స్ అని తీసుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ దిస్ వాల్యూ అండ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఇన్ లెన్స్ ఫార్ములా 1/f is equals to 1/1 minus 1/v minus 1/u. 1 ఇది ఫోకల్ లెంత్ మినిమం, 1/v, v ఎంత ఇమేజ్ డిస్టెన్స్ 2.5 minus 1/u, u ఎంత -25. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దిస్, ఈ మినిమం ఫోకల్ లెంత్ అనేది మీకు 2.27 సెంటీమీటర్స్ వస్తుంది, రైట్? సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఆబ్జెక్ట్ దగ్గరగా ఉంది, లెన్స్ చూడండి థిక్ గా లావుగా ఉన్నాయి. ఎస్, ఫోకస్ చేసింది ఇమేజ్, రెటినా మీద ఫోకస్ చేసింది, ప్రాబ్లం లేదు. ద సేమ్ వే ఆబ్జెక్ట్ ఫార్ ఉంది, లెన్స్ చూడండి థిన్గా ఉంది, ఇక్కడ కూడా ఫోకస్ చేసింది, ప్రాబ్లం లేదు. బట్ యు అబ్జర్వ్ ద డిఫరెన్స్, ఇక్కడ ఫోకల్ లెంత్ ఎక్కువ, ఇక్కడ ఫోకల్ లెంత్ తక్కువ. ఎందుకంటే ఫోకస్ ఇక్కడ వరకు ఉంటేనే ఇది ఫోకస్ చేయగలుగుతుంది. ఎస్, మీరు నేను దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ చూస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది. ఎందుకైతుంది? ఎందుకంటే అదే ఫోకస్ అవుతుంది. నేను దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ చూస్తే దగ్గరవి బ్లర్ అవుతున్నాయి, ఎందుకు? అది ఫోకస్ అవుతుంది. సో అట్లా ఫోకస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ విషన్. దట్ సో దీస్ ఆర్ ద యావరేజ్ వాల్యూస్, విచ్ మీన్స్ దిస్ minimum focal length of eye lens for a healthy adult human being is 2.27 centimeters. Maximum focal length enta ante 2.5 centimeters. Now comes the question, sir, నాకు గ్లాసెస్ ఉన్నాయి, నాకు దూరం ఉన్నాయి, కనిపించవు, దాని మీనింగ్ ఏంటిది? యాక్చువల్గా ఏదో ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ కి మాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి? 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే నీ ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్ లేదు. ఎస్, సో దట్స్ వేర్ వి గెట్ మయోపియా, విచ్ మీన్స్ ఇఫ్ ఎఫ్ మాక్సిమం అనేది లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, దెన్ విచ్ మీన్స్ యూ కాంట్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్. దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించకపోతే నువ్వు షార్ట్ సైటెడ్ అవుతావు. షార్ట్ సైటెడ్ అంటే దగ్గర ఉన్నాయి కనిపించవు అని కాదు, దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి. షార్ట్ సైటెడ్, యు ఆర్ షార్ట్ సైటెడ్, దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరంగా ఉన్నాయి కనిపించవు. ఎందుకు కనిపించట్లేదు? ఎందుకనంటే నీ మాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్ లేదు. ఎంత ఉన్నది? లెస్ దాన్ 2.5 ఉన్నది, రైట్? నౌ కమ్స్ హైపర్మెట్రోపియా, విచ్ మీన్స్ జనరల్లీ మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి? 2.27 ఉండాలి. సో ఇఫ్ ఎఫ్ మినిమం ఈస్ గ్రేటర్ దాన్ 2.27, then he suffers with hypermetropia or hyperopia. సో ఇక్కడ వరకు నేను చూడగలుగుతున్నా సార్ 25 సెంటీమీటర్స్ వరకు, రైట్? బట్ మై ఫ్రెండ్ కాంట్ సీ 25 సెంటీమీటర్స్, హీ కెన్ సీ ఫ్రమ్ 30 సెంటీమీటర్స్. అంటే 25 దగ్గర పెడితే నీ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ 2.27 ఉండాలి. అంటే ఇక్కడ పెడితే నీకు కనిపించట్లేదు, అంటే నీ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఇక్కడ దాకా అడ్జస్ట్ అవుతలేవు. సో మినిమం ఫోకల్ లెంత్ 2.27 లేదు నీకు, అంతకంటే ఎక్కువ ఉంది. So that case we get hyperopia, or you can say hypermetropia, right? So far objects ante you can see stars, moon atla. Nearby objects ante 25. This value is like a tentative. Meeru depends on the question. Okay, 25 అని ఇస్తే 25, 15 అని ఇస్తే 15, 20 ఇస్తే 20. ఏది సరే తీసుకోవాలి, ఏది ఇవ్వకపోతే you can say 25, no problem. Now children, coming to eye defects, we got major defects అడిగితే myopia, hypermetropia. మనం ప్రాబ్లమ్ చేయాలంటే ఇవి రెండు, ఆర్ హైపరోపియా అని కూడా అనొచ్చు. డన్. ఇవి రెండు ఎందుకు వస్తాయో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. we got one more defect, ఇది కూడా కొంచెం ఫేమస్, ప్రెస్బయోపియా. ఇంకా చాలా ఉంటాయి. సపోజ్ క్యాట్రాక్ట్ వస్తూ ఉంటుంది, క్యాట్రాక్ట్ సర్జరీస్ చూస్తాం కదా మనము. కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక లెన్స్ కి వైట్ కలర్ క్లౌడ్ లైక్ సబ్స్టెన్స్ తోని కవర్ అయిపోతుంది. మనం ఒక తెల్లగుడ్డ కప్పుకున్నాం అనుకో, చున్నీ లాంటిది, అట్లాంటిది, కర్చీఫ్ లాంటిది, అప్పుడు మనకు అంతా కొంచెం మసక కనిపిస్తుంది కదా, దట్స్ నథింగ్ బట్ క్యాట్రాక్ట్. వాళ్ళ ఐ లెన్స్ కి ఒక వైట్ కలర్ క్లౌడీ సబ్స్టెన్స్ లాగా అతుక్కుపోతుంది అనమాట. దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. అండ్ వీ హ్యావ్ కలర్ బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కోన్ సెల్స్ ఆర్ రాడ్ సెల్స్. చెప్పండి. ఆబ్వియస్లీ కోన్ సెల్స్, ఎందుకంటే కోన్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలర్స్. అట్లనే మనకి నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది.
నైట్ బ్లైండ్నెస్. నైట్ బ్లైండ్నెస్ అంటే కొంచెం చీకటి పడంగానే కనిపించదు అన్నట్టు. యాక్చువల్లీ కొన్ని సినిమాలలో ఉంటాయి, సాయంత్రం 5 అయితే కనిపించదు, సాయంత్రం 6 అయితే కనిపించదు, అట్లా ఉండదు. ఎప్పుడైతే సపోజ్ మనకి కొన్నిసార్లు డే టైంలో కూడా చీకటి అయిపోతుంది, క్లౌడ్స్ అన్ని వచ్చేసి, అప్పుడు ఇంటెన్సిటీ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి సరిగ్గా కనిపించదు. రైట్, ఇట్స్ నాట్ అబౌట్ టైం, ఇట్స్ అబౌట్ కలర్స్, ఇట్స్ అబౌట్ ఇంటెన్సిటీ అవుట్ సైడ్. రైట్, సో దట్స్ వాట్ నైట్ బ్లైండ్నెస్. ఇంకా మనకి ఆస్టిగ్మాటిజం ఉంటుంది. ఆస్టిగ్మాటిజం అని అంటే ఇది ఏదైతే లెన్స్ ఉందో ఈ లెన్స్ ని ఈ సీలని మజిల్స్ ప్రాపర్ గా హోల్డ్ చేయవు. అంటే కొంచెం మజిల్స్ వీక్గా ఉన్నాయి అనుకోండి, షివర్ అవుతా ఉంటాయి, ఇట్లా షివర్ అవుతా ఉంటాయి. షివర్ అయినప్పుడు మీకు రేస్ అనేవి మీకు ఇమేజ్ ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది, అంటే మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇట్లా మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏది ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. T20 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ లో శ్రీశాంత్కి నాకు తెలిసి ఇదే డిఫెక్ట్ ఉన్నది, ఏదో ఇంటర్వ్యూలో చూసుంటే. సో అక్కడ క్యాచ్ పడితే మనం వరల్డ్ కప్ గెలుస్తాం. అందరికి టెన్షన్ అన్నాడు, ఎందుకు? ఆస్టిగ్మాటిజం ఉంటుంది శ్రీశాంత్కి. సో బాల్ వస్తుంది, అందులో 3 balls కనిపిస్తాయి, 3 అంటే మోర్ దాన్ 1. సో అప్పుడు ఏ బాల్ని క్యాచ్ పడతాడు? కరెక్ట్ బాల్ని క్యాచ్ పడితే క్యాచ్ పడతాడు. సో ఇట్లా కనిపిస్తుంది. కొంచెం మీరు చూస్తే ఆ క్యాచ్ని కొంచెం షివర్ అవుతా ఉంటాడు, ఇట్లా ర్యాండమ్గా ఎక్కడో చూసుకుంటే పడతాడు అన్నాడు క్యాచ్. లక్కీగా మనం వరల్డ్ కప్ గెలుస్తాం, థ్యాంక్ గాడ్. సో బేసిక్గా ఆస్టిగ్మాటిజం అని అంటే ఈ లెన్స్ అనేవి షివర్ అవుతా ఉంటాయి, ఎందుకు? మజిల్స్ ప్రాపర్గా పట్టుకోలేదు, అప్పుడు మల్టిపుల్ ఇమేజెస్ వస్తాయి. సో ఈ హారిజాంటల్ వర్టికల్ లైన్స్, ఈ కాలమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఎక్సెల్ షీట్లో కరెక్ట్గా కాలమ్ ఫైండ్ అవుట్ చేయడం ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్టిగ్మాటిజం. సో అట్లా మెనీ డిఫెక్ట్స్ ఉంటాయి. విల్ ఫోకస్ ఆన్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as షార్ట్ సైటెడ్ or near sighted, far sighted or long sighted, ఇది అనొచ్చు. ఓకేనా? రైట్, సో లెట్స్ మూవ్ ఆన్. మయోపియా, రైట్, వచ్చింది మయోపియా ఎందుకు వస్తుంది చెప్పినా కదా, మీకు మాక్సిమం ఫోకల్ లెంత్ అనేది లెస్ దాన్ 2.5 centimeters ఉంటే, విచ్ మీన్స్ యు ఆర్ సఫరింగ్ విత్ అ డిఫెక్ట్ కాల్డ్ మయోపియా. అంతే సార్. ఎందుకు ఉంటుంది సార్ 2.5 కంటే? ఎందుకు ఉంటుంది అని అంటే 2 main reasons. ఒకటి, మనకి బేసిక్గా లెట్స్ సే దిస్ ఈస్ ఐ బాల్ అండ్ హియర్ ఈస్ ఐ లెన్స్. ఒక నార్మల్ పర్సన్కి ఎగ్జాక్ట్లీ రెటీనా మీద రేస్ కన్వర్జ్ అయిపోతాయి. సో ఎగ్జాక్ట్లీ క్లియర్ ఇమేజ్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, రెటీనా మీద ఫామ్ అయిన ఇమేజ్ రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. మరి మనకు అన్ని ఎరెక్ట్ గానే కనిపిస్తున్నాయి కదా, బ్రెయిన్ చేస్తుంది ఆ పని. బ్రెయిన్ ఈ సిగ్నల్స్ ని ఇన్వర్ట్ చేసి పంపిస్తుంది, ఎరెక్ట్ చేసి పంపిస్తుంది అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ వి కన్సిడర్ ఎ నార్మల్ పర్సన్, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అదే ఒకవేళ మయోపిక్ పర్సన్ తీసుకుంటే చూసి ఇలా ఇమేజ్ ఎక్కడ పడింది, ముందే వచ్చి పడ్డది. రైట్, ఇప్పుడు మోస్ట్లీ స్టూడెంట్స్ అందరికి ఎవరెవరికైతే గ్లాసెస్ ఉంటాయో వాళ్ళందరికీ మయోపియానే ఉన్నది. దాని అర్థమైంది, మీరు గ్లాసెస్ తీసి చూస్తే బ్లైండ్ ఉంటుందా? కంప్లీట్ గా ఉండదు. ఎందుకంటే సింపుల్, మీకు ఒక షార్ప్ ఇమేజ్ రావాలనంటే ఈ రేస్ అనేవి ఎగ్జాక్ట్లీ రెటినా మీద మీట్ అవ్వాలి, లైక్ దిస్. అదే మీరు గ్లాసెస్ తీస్తే మీకు ఏమవుతుంది అని అంటే రేస్ అనేవి రెటినా కంటే ముందే మీట్ అవుతాయి. ఇట్లా రేస్ ఇక్కడికి వస్తున్నాయి, బట్ ఇంటర్సెక్షన్ అనేది బిఫోర్ రెటినా మీట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ యూ కెన్ సీ అ బ్లర్డ్ ఇమేజ్ హియర్. ఓకే, సో ఎందుకు అవుతుంది ఇట్లా అంటే దేర్ కెన్ బి 2 reasons. జనరల్లీ మీ ఐబాల్ సైజ్ ఉన్నదానికంటే కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఇట్లా రేస్ ఇట్లా ప్యారలల్గా వస్తున్నాయి, వచ్చి ఎగ్జాక్ట్లీ ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి, కానీ మీ రెటీనా ఇక్కడ ఉంది, అప్పుడు రెటీనా మీద కన్వర్జ్ అవ్వనట్టే కదా. రైట్, సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ వాట్? బిగ్గర్ సైజ్ ఆఫ్ ఐబాల్, బిగ్గర్ సైజ్. ఇంకొక రీజన్ ఏంటిదని అంటే మోర్ బెండింగ్ ఆఫ్ కార్నియా. బేసిక్గా ఇక్కడ ఒక కార్నియా ఉంటుంది, రైట్, ఇట్లా కార్నియా ఉంటుంది. సో కార్నియా ఇలా ఉంది, ఇంకొకరికి ఇట్లా ఉంది. ఈ ప్లేస్లో ఏమవుతుందని అంటే ఎక్కువ బెండ్ అవుతుంది, రైట్. సో ఇట్లా ఎక్కువ బెండింగ్ ఉండడం వల్ల రేస్ కూడా ఎక్కువ కన్వర్జ్ అయినాయి అనుకోండి, రెటినా కంటే ముందే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు కూడా ఈ డిఫెక్ట్ అనేది వస్తుంది, రైట్. సో సార్, హౌ టు ఓవర్కమ్ దిస్ డిఫెక్ట్? యూ కెన్ సింప్లీ యూస్ కాన్కేవ్ లెన్స్. ఎందుకు కాన్కేవ్ లెన్స్? సింపుల్,
ఇక్కడ మీరు చూడండి, ఎక్కువ కన్వర్జ్ అవుతున్నాయా, తక్కువ కన్వర్జ్ అవుతున్నాయా? మోర్ కన్వర్జింగ్. మోర్ కన్వర్జింగ్ అని అంటే యూ హ్యావ్ టు డైవర్జ్ ఇట్. డైవర్జ్ అంటే మీరు ఏం చేస్తారు? కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తారు, రైట్? సో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. బట్ ఇంత ఈజీగా కాదు. ఫస్ట్లీ కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది అది తెలుసుకుందాం. సి, నేను ఎప్పుడైతే కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తానో, లెట్స్ సే హియర్ ఐ గాట్ ఐ లెన్స్. సో ఇప్పుడు రేస్ ఇట్లా అని వచ్చినాయి. సో రేస్ ఆర్ కన్వర్జింగ్ మోర్ దాన్ యూజువల్. సో అప్పుడు డిఫెక్ట్ వచ్చేసింది. నేనేం చేస్తున్నా, ఒక కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసిన. ఇట్లా కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తే ప్యారలల్ రేస్ అనేవి కొంచెం ఇక్కడ డైవర్జ్ అయిపోతాయి. సో డైవర్జ్ అయిన రేస్ మళ్ళీ కన్వెక్స్ లెన్స్, మన ఐ లెన్స్ హాస్ నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్, ఏం చేస్తాయి? కన్వర్జ్ చేసేస్తాయి. సో ఎగ్జాక్ట్లీ రెటినా మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో కాన్కేవ్ లెన్స్ రే డయాగ్రామ్ గుర్తుందో? సింపుల్. సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, యూ కెన్ టేక్ ఎ రే, దిస్ రే విల్ డైవర్జ్ అవే ఫ్రమ్ ఫోకస్. ఇంకో రే ఇట్లా తీసుకోండి. సో ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఇమేజ్. అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? లెన్స్ దగ్గరికి పుష్ చేస్తుంది, రైట్? దగ్గరికి పుష్ చేసింది అనుకోండి, మీకు విత్ ఇన్ ద రేంజ్ లో ఉంటుంది ఇమేజ్, అప్పుడు క్లియర్ గా ఫామ్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ ఫస్ట్లీ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి, ఓకే? ఏది నియర్ పాయింట్, ఏది ఫార్ పాయింట్, సో ఫోకల్ లెంత్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్లీ నాకే మయోపియా ఉంది, నేను డాక్టర్ దగ్గరికి పోయినా. సార్ నేను సెకండ్ బెంచ్ లో కూర్చుంటే నాకు కనిపిస్తున్నాయి, థర్డ్ బెంచ్ నుంచి కనిపిస్తలేదు సార్ అని చెప్పినా నేను డాక్టర్కి. ఇప్పుడు డాక్టర్ నాకు ఓకే నువ్వు థర్డ్ బెంచ్ ఉంటే కనిపించాలి అంతే కదా అని చెప్పి ఓన్లీ థర్డ్ బెంచ్ వరకే ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తాడా? అంటే ఓన్లీ థర్డ్ బెంచ్ వరకు కనిపించే లెన్సే సజెస్ట్ చేస్తాడా? కాదు కదా. నువ్వు ఎక్కడున్నా నీకు బోర్డు క్లియర్గా కనిపించేటట్టు సజెస్ట్ చేస్తాడు, రైట్? ద సేమ్ వే ఒక మంచి ఫేమస్ డైలాగ్ ఉంటుంది కేజీఎఫ్లో, నాకు కూడా చాలా ఇష్టమైన డైలాగ్. కేజీఎఫ్ పార్ట్ 1లో ఏమంటాడంటే, బెంగళూరు నుంచి వస్తాడు కదా విలన్, హీరోని కొంచెం క్రిటిసైజ్ చేస్తారు కదా ముంబైలో డాన్. అయితే హీరో అంటాడు కదా ఏమని, రేప్ పఠాన్ ఎవర్రా నలుగురు అలగా జనాన్ని కొడితే డాన్ అయ్యానంది, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే అని. సో ఈ డైలాగ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ అంటే సింపుల్, మీరు ఫార్గా ఉన్న ఆబ్జెక్ట్ చూసిల్లు అనుకోండి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూసిల్లు అనుకోండి, ఇంకా మిగతా అన్ని కనిపించేస్తాయి మీకు. గాట్ ఇట్, రైట్? సో నౌ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే సింపుల్, మీకు ఇక్కడ ఒక కాన్కేవ్ లెన్స్ ఉంది, రైట్? సో మీకు దూరం ఉన్న ఆబ్జెక్ట్ వల్ల ఇమేజ్ కనుక ఫామ్ అయితే మిగతా అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు రేస్ ఇట్లా ప్యారలల్గా వస్తున్నాయి. జనరల్లీ ప్యారలల్ రేస్ ఏం కావాలి? డైవర్జ్ అవ్వాలి. ఎక్కడ నుంచి డైవర్జ్ అయితే? ఫోకస్ నుంచి డైవర్జ్ అయితే. సో లైక్ దిస్ ద రేస్ విల్ గో. డన్, రైట్? ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఇన్ఫినిటీ. ఇమేజ్ డిస్టెన్స్, ఇదే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? సో ఈ ఇమేజ్ డిస్టెన్స్ అనేది నథింగ్ బట్ ఎం అని పెట్టుకుందాం. ఎం అంటే ఏంటిది? ఎం అంటే ఫార్ పాయింట్. వాట్ ఈస్ ఎం స్టాండ్స్ ఫర్? ఫార్ పాయింట్, ఎం. సార్ ఎందుకు సార్ ఈ ఫార్ పాయింట్? సింపుల్, నాకు ఒక 2 meters వరకు మంచిగా కనిపిస్తుంది, 2 meters నుంచి కనిపించట్లేదు, 2 meters నుండి ఇంకా కనిపించట్లేదు, లైక్ 2.1 2.2 నుంచి కనిపించట్లేదు, 2 వరకే కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మై ఫార్ పాయింట్. అంతేనా రేంజ్? మరి 2 నుంచి ఎక్కడి వరకు కనిపించట్లేదు సార్? ఇన్ఫినిటీ వరకు కనిపించట్లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇన్ఫినిటీని కనుక చూసింది అనుకోండి, నాకు మిగతా ఇవన్నీ ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఒక కాంబినేషన్. నీకు ఐలెన్స్ ఇక్కడ ఉంటాయి, రైట్? సో యూ గాట్ ఐలెన్స్ సమ్వేర్ హియర్. సో ఇది అది రెండు కలిపి ఇమేజ్ ని ప్రాపర్ గా ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అయిపోయింది? ఇన్ఫినిటీ అయింది కదా, రైట్? సో ఈ ఇమేజ్ గనక నీకు ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, రైట్? సో దిస్ ఈస్ M. సో ఇది లీస్ట్ డిస్టింక్ట్ విజన్ విచ్ ఇస్ D. చెప్పిన కదా 25 centimeters అని, ఇది 25 centimeters. అక్కడ దాకా ఎవరికి కనిపించదు. ఆన్ అన్ యావరేజ్ 25 నుండి కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు M వరకే కనిపిస్తుంది. ఎవరికి మయోపియా ఉన్న వాళ్ళకి ఈ M వరకే కనిపిస్తుంది.
ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ దూరంగా పెట్టింది కూడా, ఏదో ఇన్ఫినిటీ దగ్గర పెట్టింది కూడా ఎం దగ్గరకు వచ్చి పడింది అనుకో, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టినావు, అది కూడా ఎం దగ్గరకు వచ్చి పడింది. అప్పుడు మీరు ఇన్ఫినిటీ కాకుండా ఇంకెక్కడ పెట్టినా కూడా విత్ ఇన్ ద రేంజ్ లో ఉంటది. మళ్ళీ చూద్దాం. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాం, ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎం దగ్గర ఫామ్ అయింది, రైట్? ఓకే, ఎం వరకు నాకు అనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. సార్ నేను ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టలేదు సార్, సమ్వేర్ ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెడితే ఇంకేంది, ఇంకా హ్యాపీ, ఈ ఎంకి డికి మధ్యలో ఫామ్ అవుతుంది. అప్పుడు విత్ ఇన్ ద రేంజ్ ఉంటుంది కదా, చెప్పినా కదా, డార్ని కొడితే డార్ అయిపోతాం. అదేనా ఇన్ఫినిటీని కొట్టింది డైరెక్ట్, మిగతా అన్ని కనిపించేస్తాయి. సో సింపుల్, నవ్ యూ అప్లై ఫార్ములా 1/f is equals to 1/v minus 1/u. సో 1/v, v అంటే ఎంత, 1 far point minus 1/infinity which is equals to 1/f is 0. So f is equals to minus అవుతుంది, minus far point అయిపోయి, or else minus v. సింపుల్, డన్. సో దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. రైట్, లుక్ at this question. A short-sighted person cannot see clearly beyond 2 meters. ఇట్లా ఇస్తే దీని మీనింగ్ ఏంటిది, 2 meters వరకే కనిపిస్తాయి, 2 meters నుండి కనిపించవు, అంటే లైక్ 2 పాయింట్ నుండి కనిపించవు, 2 వరకు కనిపిస్తాయి. అంటే మీరు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టిన ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవ్వాలి, 2 meters దగ్గర పడాలి. సో మీరు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టిన ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కూడా 2 meters దగ్గర పడితే మిగతా అన్ని పడతాయి. అయ్యే సార్ 2 meters దగ్గర కాదు పడేది, మిగతా అన్ని 2 meters లోపల పడతాయి. ఇన్ఫినిటీ దగ్గర పడుతుంది, 2 meters దగ్గర పడతాయి, అంటే మిగతా అన్ని 2 meters లోపల పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టింది ఇక్కడ పడింది, సో ఇక్కడ పెట్టింది ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెట్టింది ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెట్టింది ఇక్కడ పడుతుంది. సో ప్రాబ్లం లేదు, కొట్టి నేను చెప్పినా కదా, కొడితే డార్ని కొట్టాలి అట్లా. సో ఇన్ఫినిటీది కూడా ఎక్కడ పడాలి, ఫార్ పాయింట్ దగ్గర పడాలి, ప్రాబ్లం సాల్వ్, రైట్? సో మీకు ఈ లాజిక్ గుర్తుంటే డైరెక్ట్లీ చెప్పొచ్చు ఆన్సర్, లేదు అన్నా కూడా సింపుల్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఫార్ పాయింట్. ఫార్ పాయింట్ ఎంత ఇచ్చేసిండు క్వశ్చన్ లో, ఫార్ పాయింట్ ఈస్ గివెన్ యాజ్ 2 meters. ఈ ఫార్ పాయింట్ అనేది ఏంటిది, ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ -2 meters. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, ఇన్ఫినిటీ. సో మీకు ఫోకల్ లెంత్ ఎంత వచ్చేస్తుంది, -2 meters వస్తుంది. సో -2 meters, డన్. కానీ అడిగింది పవర్, సార్ ఫోకల్ లెంత్ ఎట్లా వచ్చింది -2, ఇదే లెన్స్ ఫార్ములా, రైట్? సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/focal length. ఖచ్చితంగా ఫోకల్ లెంత్ మీటర్స్ లో ఉండాలి, లేకపోతే సెంటీమీటర్స్ లో ఉంటే 100/f అని తీసుకోండి. సో -1/2 విచ్ ఈస్ -0.5 డయాప్టర్స్ అనొచ్చు, -0.5 మీటర్ ఇన్వర్స్ అని కూడా అనొచ్చు. సార్ వాట్ డస్ మైనస్ ఇండికేట్స్, విచ్ మీన్స్ కాన్కేవ్ లెన్స్, రైట్? షార్ట్ సైటెడ్ పర్సన్ కి ఏం సజెస్ట్ చేస్తారు, కాన్కేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. ఎంత ఉండాలి పవర్, -0.5 డయాప్టర్స్. సో ఒకవేళ లెట్స్ సే 2 meters ఉన్నది కదా, అంటే ఒక సెకండ్ బెంచ్ లో కూర్చున్నాడు అని అనుకుందాం. ఇన్ కేస్ థర్డ్ బెంచ్ లో కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఇమేజ్ అనేది రెటినా మీద ఫామ్ కాదు, రెటినా కంటే ముందు ఫామ్ అవుతుంది. అదే గ్లాసెస్ పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇమేజ్ మళ్ళీ రెటినా మీద ఫామ్ అవుతుంది. లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా కూడా రెటినా మీదనే ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుంటాం మీరు. లెట్స్ సే లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా కూడా ఈ లెన్స్ వల్ల లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా కూడా 2 meters దగ్గర పడ్డది. ఇది లాస్ట్ బెంచ్ ఎల్, రైట్? సో ఇది లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫార్ పాయింట్ దగ్గర పడ్డది. థర్డ్ బెంచ్ లో కూర్చున్నాడు అనుకో, ఇగో థర్డ్ బెంచ్, లేకపోతే ఇది 4th బెంచ్ అనుకుందాం, 4th బెంచ్ లో కూర్చున్నాడు, సెకండ్ బెంచ్ లో కూర్చున్నాడు, ఆర్ థర్డ్ బెంచ్ లో కూర్చున్నాడు, ఇవన్నీ లోపలనే ఉంటాయి. సో ప్రాబ్లం లేదు, ఎందుకంటే లాస్ట్ దే పడ్డప్పుడు మిగతా అన్నీ ఎట్లయినా పడతాయి. సో ద ఆన్సర్ ఇస్ వాట్, -0.5 డయాప్టర్స్. మీ అందరికి లేజిక్ ట్రీట్మెంట్స్ తెలిసే ఉంటాయి. ఎట్లా వర్క్ అయితే అనుకున్నారు లేజిక్ ట్రీట్మెంట్స్, కార్నియాని షేప్ చేస్తారు, రీషేప్ చేస్తారు. అంటే నేనేం చెప్పినా, ఎక్సెసివ్ బెండింగ్ ఉంటుంది అని చెప్పినా కదా, ఇన్ కేస్ ఆఫ్ మయోపియా ఎక్కువ బెండింగ్ ఉంటే ఎక్కువ కన్వర్జ్ అవుతుంది. సో ఏం చేస్తారు, దీన్ని చిన్నగా ఫస్ట్ పైన ఒక లేయర్ని కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు కార్నియాని ఈ లేజర్స్ తోని రీషేప్ చేస్తారు. ఇట్లా చిన్నగా కట్ చేసి దాన్ని ఇట్లా రీషేప్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ ఇట్లా రీషేప్ చేస్తారు. చేసి కొన్ని రోజుల్లో కొన్ని డ్రాప్స్ వాడుతూ ఉండాలి. ఒక 1 week 10 days తర్వాత అది రీస్టోర్ అయిపోతుంది.
అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ రేస్ అనేవి అన్నీ వచ్చి రెటినా మీద ఫామ్ అవుతాయి. సో అప్పుడు గ్లాసెస్ తో పని లేదు. దెన్ లైక్ వైజ్ రైట్, కమింగ్ టు హైపరోపియా ఆర్ హైపర్మెట్రోపియా, ఇది రివర్స్ అన్నట్టు. ఇప్పుడు మయోపియాలు ఏంటి, ఎందుకు వచ్చింది సార్ మయోపియా? సార్ మయోపియా ఎందుకు వచ్చిందంటే ఐబాల్ సైజ్ పెద్దగా ఉంది సార్. ఐబాల్ సైజ్ పెద్దగా ఉండేసరికి రెటినా మీద పడకుండా రెటినా కంటే ముందే పడ్డది. ఇప్పుడు హైపర్మెట్రోపియా ఆర్ హైపరోపియాకి ఐబాల్ సైజ్ ఉన్నదానికంటే చిన్నగా ఉంటుంది. ఇప్పుడు రేస్ అనేవి రెటీనా మీద కన్వర్జ్ అవుతాయి కదా, ఇక్కడ కాకుండా బిహైండ్ ద రెటీనా కన్వర్జ్ అవుతాయి. అండ్ ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు, ఏంటిది? కర్వేచర్ అనేది నార్మల్ బెండింగ్ ఉండకుండా తక్కువ బెండింగ్ ఉంటుంది. నార్మల్ బెండింగ్ ఉంటే రేస్ అన్ని వచ్చి రెటీనా మీద కన్వర్జ్ అవుతుండే. సో బెండింగ్ తక్కువ ఉండడం వల్ల రెటీనా కంటే దూరం వెళ్ళిపోతుంది. లెట్స్ సే దిస్ ఇస్ రెటీనా, సో రెటీనా కంటే దూరం వెళ్ళిపోయింది. సో దీస్ ఆర్ ద టూ రీజన్స్. అండ్ ఫస్ట్లీ ఈ హైపర్మెట్రోపియా అనేది యూ కెన్ గెట్ హైపర్మెట్రోపియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఓకే, దీన్ని ప్రెస్బయోపియా లాగా అనుకోకండి. ఎందుకు సార్? ప్రెస్బయోపియా కమ్స్ డ్యూ టు ఏజ్. అర్థమైందా? మరి హైపర్మెట్రోపియా ఎందుకు వస్తుంది చెప్పినా కదా, టూ రీజన్స్. సైజ్ ఆఫ్ ఐబాల్ చిన్నగా ఉండొచ్చు, కార్నియా బెండింగ్ అనేది తక్కువ ఉండొచ్చు. ఇక్కడ మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అని అంటే లెస్ గ్రేటర్ దాన్ 2.27 ఉంటుంది. ఇప్పుడు చెప్పిన కదా మన ఐ లెన్స్ కి మినిమం ఫోకల్ లెంత్ ఎంత? 2.27. మాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత? 2.5 సెంటీమీటర్స్. ఇది యావరేజ్ గా చెప్తున్నా, అందరికి ఇదే ఉండదు, బట్ యావరేజ్. ఇప్పుడు 2.27 లేదు. 2.27 ఉంటే ఇక్కడ వరకు అడ్జస్ట్ అయ్యేది. 2.27 లేదు, అంతకంటే ఎక్కువ అయింది అంటే ఇక్కడ వరకు అడ్జస్ట్ అవుతుంది. అంటే ఈ రీజియన్ కనిపించినట్టే కదా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంతే, సింపుల్. సో మినిమం ఫోకల్ లెంత్ విల్ బి 2.27. రేస్ చూడండి, రేస్ ఎక్కువ కన్వర్జ్ అవుతున్నాయా, ఎక్కువ డైవర్జ్ అవుతున్నాయా? డైవర్జ్ అవుతున్నాయి, అందుకే దూరం పోయింది రెటినాకి. మీరేం చేయాలి? దాన్ని కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే యూ షుడ్ యూస్ కాన్వెక్స్ లెన్స్, రైట్? అక్కడ ఏమున్నది మనకి? ఫార్ పాయింట్. ఇక్కడ ఏముండాలి? నియర్ పాయింట్. సార్ వై నియర్ పాయింట్? సింపుల్, సి దిస్ ఈస్ ఐ లెన్స్. ఓకే, సో జనరల్ గా ఈ డి ఉంది చూసిల్లా, డి లీస్ట్ డిస్టింక్ట్ విజన్ విచ్ ఇస్ 25 సెంటీమీటర్స్. ఇక్కడ దాకా ఎవరికి కనిపించదు ఆన్ అన్ యావరేజ్, ఎవరికి కనిపించదు. అయితే ఈ హైపర్మెట్రోపిక్ పర్సన్ కి హెచ్ వరకు కనిపించదు, హెచ్ వరకు కనిపించదు, అంటే హెచ్ నుండి కనిపిస్తుంది ఇంకా. సో హీ క్యాన్ సీ ఫ్రమ్ హెచ్. అంటే ఒకవేళ నువ్వు హెచ్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినాం అనుకోండి, ఇమేజ్ పర్లేదు, ఎగ్జాక్ట్లీ ఆన్ రెటీనా మీద వస్తుంది. అదే నువ్వు హెచ్ కంటే ముందు పెట్టినాం అనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ హెచ్, ఇది డి, ఈ డి వరకు ఎవరికి కనిపించదు. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ హియర్, నౌ ద రేస్ విల్ గో బిహైండ్ ద రెటీనా. మరి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ఓవర్కమ్ చేద్దాం? సింపుల్, కొడితే డాన్ ని కొట్టాలి. అంటే ఇక్కడ పెట్టడం ఇదంతా కాదు, నాకు డైరెక్ట్ 25 సెంటీమీటర్స్ దగ్గర నేను పెడతా ఆబ్జెక్ట్. ఎక్కడ పెట్టిన ఆబ్జెక్ట్? 25 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినా. అది నాకు కనిపించింది అనుకోండి, మిగతా అన్నీ కనిపిస్తాయి నాకు. ఎస్, అండర్స్టూడ్? 25 దగ్గర నేను ఆబ్జెక్ట్ పెడితే అది కనిపించగలిగితే నాకు మిగతా అన్నీ కనిపించినట్టే, రైట్? సో ఇండైరెక్ట్లీ దిస్ కాన్వెక్స్ లెన్స్ పుషెస్ ఇమేజ్ బ్యాక్వర్డ్స్. కాన్కేవ్ లెన్స్ ముందు పుష్ చేసింది కదా, ఇదేం చేస్తుంది? వెనక్కి పుష్ చేస్తుంది. చూడండి, ఇగో ఇది కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ ఎక్కడనో ఆబ్జెక్ట్ ఉంది. హియర్ ఈస్ అ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, గోస్ ఫ్రమ్ ద ఫోకస్. ఇంకో రే ఇట్లా పోతే, దీన్ని కనుక మీరు ఎక్స్టెండ్ చేస్తే రైట్. సో దిస్ ఈస్ ఇమేజ్, అంతేనా? సో చూసి ఇలా ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చింది, అంటే ఆబ్జెక్ట్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంటే నీకు కనిపించదు. సో నువ్వు లెన్స్ పెట్టుకుంటే దీని ఇమేజ్ దూరం పోయింది, ఇప్పుడు అనిపిస్తుంది, రైట్? సో సింపుల్ గా దూరం పుష్ చేస్తుంది అనమాట ఇమేజ్. సో ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నథింగ్ బట్ 25 సెంటీమీటర్స్. నువ్వు 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ కనుక నీకు కనిపిస్తాయి, మిగతా అన్ని కనిపించేస్తాయి, రైట్? ఇమేజ్ ఎక్కడ పడాలి? ఇమేజ్ షుడ్ ఫాల్ ఆన్ నియర్ పాయింట్. దిస్ V is nothing but near point, అంతే, డన్, ప్రాబ్లమ్ సాల్వ్.
రైట్. ఒకవేళ దర్ ఇస్ అ క్వశ్చన్ లైక్ దిస్, a person's near point, లేకపోతే a person cannot see till 50 centimeters. సో పవర్ ఆఫ్ లెన్స్ ఎంత ప్రిస్క్రైబ్ చేయాలి డాక్టర్, అండ్ ఏ లెన్స్ అయి ఉండాలి? ఎవరికైనా 25 సెంటీమీటర్స్ వరకు కనిపించదు కదా, ఓకే డన్. ఈయనకి 50 సెంటీమీటర్స్ వరకు కనిపించదు, రైట్? అంటే 50 సెంటీమీటర్స్ నుంచి కనిపిస్తుంది, 50 నుండి కనిపిస్తుంది, 50 వరకే కనిపించదు, ఓకే. సో విచ్ మీన్స్ మీకు గనక ఈ 50 సెంటీమీటర్స్ అనేది మీరు కనుక దీన్ని నియర్ పాయింట్ అని ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇక చూడండి, 1/f is nothing but 1/v minus 1/u. ఓకే, సో మీకు ఇమేజ్ ఎక్కడ పడాలి? ఫైనల్ ఇమేజ్ నియర్ పాయింట్ దగ్గర పడాలి. అంటే ఇది నథింగ్ బట్ నియర్ పాయింటే కదా, విచ్ ఇస్ v minus 50 సెంటీమీటర్స్. సో ఇక్కడ జనరల్గా పర్సన్స్ లీస్ట్ డిస్టింక్విజన్ మెన్షన్ చేయలేదు, చేయకపోతే మీరు u వాల్యూ -25 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేసేసేయండి, 1/-50 మైనస్ ఆఫ్ -25, ఎల్సిఎం వచ్చేసి 50 -1 +2 1/f, అంతేనా? డన్. సో ఎఫ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ +50 సెంటీమీటర్స్. పవర్ కావాలి 1/f, ఇది ఖచ్చితంగా మీటర్స్ లో ఉండాలి. సో 1/0.5 మీటర్స్, 50 సెంటీమీటర్స్ ని కన్వర్ట్ చేసేసిన, విచ్ ఈస్ నథింగ్ బట్ +2 డయాప్టర్స్. సో డాక్టర్ ఎంత లెన్స్ సజెస్ట్ చేయాలి? +2 డయాప్టర్స్. ప్లస్ ఇండికేట్స్ కాన్వెక్స్ లెన్స్. అంటే ఈ లెన్స్ పెట్టుకున్నాడు అనుకోండి, మీకు 25 దగ్గరది కూడా కనిపిస్తుంది. ఇక 25 దగ్గరది కనిపించినప్పుడు 26 కనిపించదా, 27 కనిపించదా, 50 కనిపించదా, అన్ని కనిపిస్తాయి. 50 ఎట్లాగో కనిపిస్తుంది ఆయనకి, రైట్? 60 దగ్గర ఉన్నది ఏం సార్? 60 దగ్గర ఎట్లయినా కనిపిస్తుంది, స్పెక్ట్స్ తీసేసినా కనిపిస్తుంది. బికాస్ హీ కాంట్ సీ టిల్ 50. ఆఫ్టర్ దట్ హీ కెన్ సీ. సో ఇండైరెక్ట్ ఇమేజ్ ని పుష్ చేస్తుంది అనమాట ఈ కాన్వెక్స్ లెన్స్. డన్. ప్రెస్బయోపియా. వాట్ డస్ ప్రెస్బయోపియా? ప్రెస్బయోపియాకి హైపర్మెట్రోపియాకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. ఏమైందనంటే ఇక్కడ బోత్ ఆర్ లైక్ వి కాంట్ సీ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఫార్, విచ్ ఆర్ ప్లేస్డ్ నియర్. ఓకే, సో దీన్ని హైపర్మెట్రోపియాతో లింక్ చేయకండి. ఈ మజిల్స్ ఉన్నాయి చూసిల్లా, ఈ సీలరీ మజిల్స్, ఈ సీలరీ మజిల్స్ అనేవి వీకెన్ అవుతా ఉంటాయి, ఏజ్ పెరిగినా కొద్దీ వీకెన్ అవుతా ఉంటాయి. ఓకే, సో వీక్ అయినప్పుడు కాంట్రాక్ట్ చేస్తాయా? మీరు స్ట్రెంగ్త్ లేదనుకోండి, మీరు కాంట్రాక్ట్ చేయలేరు. ఎస్, సో ఈ మజిల్స్ కూడా అంతే, స్ట్రెంగ్త్ పోతా ఉంటుంది ఏజ్ పెరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఐ లెన్స్ మంచిగా కంప్రెస్ అయిపోతాయి, పెద్దోళ్ళకి అంత కంప్రెస్ కావు. సో ఈ ఐ లెన్స్ అనేవి ఇక్కడ దాకా వచ్చినాయి అనుకోండి, ఇంతవరకు కంప్రెస్ చేయగలిగినాయి అనుకోండి సీలరీ మజిల్స్, రైట్? హీ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్. బట్ హీ బికేమ్ ఓల్డ్, సీలరీ మజిల్స్ బికేమ్ వీక్. సో అప్పుడు ఆటోమేటిక్గా హీ కాంట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్. అంటే వాళ్ళ లెన్స్, వాళ్ళ నియర్ సైట్ అనేది ఆర్ ఎల్స్ వాళ్ళు చూసే డిస్టెన్స్ ముందు ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ నౌ చిన్నప్పుడు లెట్స్ సే 15 సెంటీమీటర్స్ వరకు అనిపిస్తుంది, కొంచెం పెద్దగా అయినాక 25 సెంటీమీటర్స్, ఇంకొంచెం పెద్దగా అయితే 35, ఇంకొంచెం పెద్దగా అయితే 50 సెంటీమీటర్స్. అంటే గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగినా కొద్దీ ఈ కంప్రెసింగ్ అనేది, సీలరీ మజిల్స్ అనేది వీక్ అవుతాయి కాబట్టి మీకు దగ్గర చూపు పోతుంది, రైట్? నియర్ బై ఆబ్జెక్ట్స్ మీరు చూడలేరు. అందుకే మనం ఏజ్ పెరిగింది అనుకోండి ఇట్లా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మయోపియా ఉన్న వాళ్ళకి ప్రెస్బయోపియా వస్తుంది, మయోపియా లేని వాళ్ళకి కూడా ప్రెస్బయోపియా వస్తుంది. ఏజ్ పెరిగినా కొద్దీ మీకు వస్తుంది, నాకు వస్తుంది. సో మయోపియా ఉన్న వాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళు బైఫోకల్ లెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా మీరు చూస్తారు కదా, ఇట్లా కింద ఒక షేడెడ్ టైప్ ఉంటుంది. సో ఈ లోవర్ పార్ట్ అనేది కాన్వెక్స్ లెన్స్, ఈ అప్పర్ పార్ట్ అనేది కాన్కేవ్ లెన్స్. సో దీన్ని బేసిక్గా బైఫోకల్ లెన్స్ అని అంటాం. బైఫోకల్ లెన్స్ అంటే రెండు ఫోకస్లు ఉంటాయి కదా, అందుకే బైఫోకల్ లెన్స్ లైక్ దిస్. కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో కామన్ డిఫెక్ట్ usually comes with aging. Let's solve some more numericals. Near point and far point of a child are 10 centimeters and 100 centimeters. Retina is 2 centimeters behind, right? So retina 2 centimeters behind అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇమేజ్ డిస్టెన్స్ విచ్ ఈస్ 2 centimeters.
నియర్ పాయింట్ అంటే ఇదే కదా. ఎంత అట నియర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెంటీమీటర్స్. అంటే ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇమేజ్ ఎట్లయినా రెటినా మీదనే ఫామ్ అవ్వాలి. అడిగింది ఏంటిది, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఐ లెన్స్. మీరు ఇంతకుముందు చెప్పింది సార్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఫర్ మయోపియా, యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఫర్ హైపర్మెట్రోపియా. అవి లెన్స్కి, ఎక్స్టర్నల్ లెన్స్కి. ఓకే, ఇక్కడ ఐ లెన్స్కి పవర్ ఎంత అని అంటున్నాడు. బట్ మన లెన్స్ ఉన్నాయి, మనం దగ్గర చూస్తే కంప్రెస్ అవుతాయి, దూరం చూస్తే ఎక్స్పాండ్ అవుతాయి. దగ్గరకు ఉన్నప్పుడు ఒక పవర్ ఉంటుంది, దూరం ఉన్నప్పుడు ఒక పవర్ ఉంటుంది. అట్లనే ఒక చిన్న పాపకి, ఒక చైల్డ్కి దగ్గరది 10 సెంటీమీటర్స్ వరకు చూడగలుగుతాడు, దూరమి 100 సెంటీమీటర్స్ వరకు చూడగలుగుతాడు. 100. సో 10 ఈజ్ నియర్ పాయింట్, 100 ఈజ్ ఫార్ పాయింట్. అంటే ఈ ఐ లెన్స్ 10 నుంచి 100 వరకు అడ్జస్ట్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పవర్? ఫస్ట్ 10 సెంటీమీటర్స్ తీసుకుందాం. సో ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్స్ విచ్ ఇస్ మైనస్, ఇమేజ్ ఇస్ ప్లస్ 2 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. 1/f is equals to 1/v minus 1/u. v ఎంత ప్లస్ 2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10, రైట్. LCM 20, అంతేనా, 10. సో LCM 10, సో 5 + 1 6, 1/f. మనకు కావాల్సింది ఫోకల్ లెంత్ విచ్ ఇస్ 10/6 సెంటీమీటర్స్. మనకు పవర్ కావాలి. పవర్ అంటే ఏంటిది, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో ఇది సెంటీమీటర్స్లో ఉన్నది కాబట్టి 100/f చేసేద్దాం, బికాస్ ఫోకల్ లెంత్ ఇస్ ఇన్ సెంటీమీటర్స్. సో 100/10/6 00. సో యూ ఆర్ గెటింగ్ ప్లస్ 60 డయాప్టర్స్. సార్ ప్లస్ ఎందుకు వచ్చింది సార్? ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ కదా, పాజిటివ్ ఫోకల్ లెంత్ ఉంటుంది. ఓకే, ఇంకొక కేసు ఏంటిది, 100. ఇప్పుడు యూ వాల్యూ 100 తీసుకోండి. యూ వాల్యూ ఇస్ 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయ్యి ఎక్కడ ఫామ్ అవ్వాలి, రెటినా మీదనే ఫామ్ అవ్వాలి. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు. సో ప్లస్ 2 సెంటీమీటర్స్. సో నౌ 1/f is equals to 1/v minus of minus plus 1/100. LCM is 100, right? So 2 ones 50 plus 1 51, 1/f. So identa f is equals to 100/51 సెంటీమీటర్స్. మీటర్స్ లో అడిగితే 1/51 మీటర్స్. సో ఇప్పుడు పవర్ కావాలి. పవర్ అంటే 1/4 ఫోకల్ లెంతే కదా, రైట్. సో ఎంత వచ్చేస్తుంది మనకి, ప్లస్ 51 డయాప్టర్స్. సో దూరంగా చూసినప్పుడేమో 51 డయాప్టర్స్, దగ్గరగా చూసినప్పుడేమో 60 డయాప్టర్స్. సో 60 to 51 డయాప్టర్స్ ఈ లెన్స్ యొక్క పవర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, రైట్. So let's do this question. A short-sighted man, the accommodation of whose eye is between 12 centimeters and 60 centimeters. 12 centimeters అనేది near point, 60 centimeters అనేది far point. Okay, wear spectacles through which he can see remote objects distinctly. Sir, spectacles పెట్టుకున్నాడు, రైట్. రిమోట్ అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్స్. మరి దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ని క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే ఏ లెన్స్ పెట్టుకున్నట్టు, కాన్కేవ్ లెన్స్ పెట్టుకున్నట్టు. అంటే ఏది కరెక్ట్ చేసుకున్నాడు, నియర్ పాయింట్ ని కరెక్ట్ చేసుకున్నాడా, ఫార్ పాయింట్ ని కరెక్ట్ చేసుకున్నాడా, ఫార్ పాయింట్ ని కరెక్ట్ చేసుకున్నాడు. ఈ హింట్ యూజ్ చేయండి ఫస్ట్, రైట్. సో హియర్ దిస్ ఫార్ పాయింట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్, 60 సెంటీమీటర్స్. ఫార్ పాయింట్ అంటే దూరం ఉన్నది కూడా కనిపించేటట్టు పెట్టుకోవాలి, రైట్. డాన్ ని కొట్టాలి. సో విచ్ మీన్స్ హియర్ ఇస్ ద లెన్స్. సో దూరం నుంచి రేస్ వస్తున్నాయి, అంటే ప్యారలల్ గానే వస్తాయి. రేస్ విల్ గో డైవర్జెస్ అవే ఫ్రమ్ ద ఫోకస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఫార్ పాయింట్. సో ఈ ఫార్ పాయింట్ అంటే ఇమేజ్ డిస్టెన్సే కదా, విచ్ ఇస్ -60 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, ఇన్ఫినిటీ, -ఇన్ఫినిటీ. ఇక్కడ నుంచి మీరు లెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మీకు ఫోకల్ లెంత్ ఎంత వస్తుంది, ఫోకల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ -60 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. డన్, రైట్. 1/f is equals to 1/v minus 1/u చేస్తే మీకు -60 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ లెన్స్ పెట్టుకోగానే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఆయనకి నియర్ పాయింట్ ఎంత ఉంది, 12 సెంటీమీటర్స్ ఉంది. అంటే అసలు లెన్స్ ఏం పెట్టుకోలేదు అనుకోండి,
he can see objects even placed at 12 centimeters. Like let's say ఇది 12 centimeters అనుకున్నాం, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి ఆయనకి, ఏది లెన్స్ ఏం పెట్టుకోకపోతే. బట్ ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ పెట్టుకున్నాడు. సో నౌ ద క్వశ్చన్ ఈస్ డిటర్మైన్ ద మినిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద మ్యాన్ కెన్ రీడ్ ఎ బుక్ త్రూ హిజ్ స్పెక్టకల్స్. రైట్, ఇప్పుడు చూడండి మనం యూజ్ చేసే ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఎంత, మనం యూజ్ చేసేది -60 సెంటీమీటర్స్. డన్. నియర్ పాయింట్ ఎంత ఇచ్చిండు, నియర్ పాయింట్ మీకు ఒక చిన్న హింట్ ఇస్తా, చిన్న హింట్ కాదు, చిన్న లాజిక్ ఏంటనంటే అది నియర్ పాయింట్ అయినా ఫార్ పాయింట్ అయినా అది ఇమేజ్ డిస్టెన్స్ లాగా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ మనకి ఇమేజ్ పడాలి. రైట్, సో నియర్ పాయింట్ హౌ మచ్ గివెన్ 12 సెంటీమీటర్స్. సో కేర్ఫుల్గా చూడండి, ఇగో ఇది కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తుండే, కాన్కేవ్ లెన్స్ దాని ఫోకల్ లెంత్ ఎంత, ఫోకల్ లెంత్ 60 సెంటీమీటర్స్. సో నియర్ పాయింట్ ఇగో ఇది నియర్ పాయింట్, ఇక్కడ మనకి ఇమేజ్ పడాలి. రైట్, ఇమేజ్ షుడ్ ఫార్మ్ ఎట్ హౌ మచ్ 12 సెంటీమీటర్స్. సో ఇమేజ్ 12 సెంటీమీటర్స్ దగ్గర పడాలి అని అంటే ఆబ్జెక్ట్ ఖచ్చితంగా దూరంగానే ఉండాలి. ఎందుకు సార్, కాన్కేవ్ లెన్స్ డయాగ్రామే అట్లుంటుంది. ఇగో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, రేస్ ప్యారలల్ గా పోయింది, సో డైవర్జెస్, ఇంకో రే ఇట్లా తీసుకుందాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. రైట్, అంటే ఆబ్జెక్ట్ దూరంగా ఉంటుంది, ఇమేజ్ దగ్గరగా ఉంటుంది. ఓకే, రైట్. సో నా ఇమేజ్ డిస్టెన్స్ తెలుసు ఎంత, ఇమేజ్ డిస్టెన్స్ -12 సెంటీమీటర్స్, ఫోకల్ లెంత్ తెలుసు -60 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలియాలి. 1/f is equals to 1/v minus 1/u. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేది అనుకోండి, you will be getting u is equals to -15 centimeters. -15 centimeters. దాని మీనింగ్ ఏంటిది అని అంటే, దాని మీనింగ్ సింపుల్, మీకు బుక్ అట్లీస్ట్ 15 సెంటీమీటర్స్ దగ్గర పెడితే, చూడండి ఇది కీ పాయింట్ అన్నమాట, మీరు అట్లీస్ట్ 15 సెంటీమీటర్స్ దగ్గర పెడితే దాని ఇమేజ్ 12 సెంటీమీటర్స్ దగ్గర పడుతుంది, అప్పుడు నీకు క్లియర్గా కనిపిస్తుంది. లేదు సార్ నేను 15 దగ్గర పెట్టాను, 14 దగ్గర పెడతా, ఎందుకంటే నా నియర్ పాయింట్ 12, అది ఎప్పుడు నువ్వు స్పెక్ట్స్ పెట్టుకోకపోతే, నువ్వు ఇప్పుడు స్పెక్ట్స్ పెట్టుకున్నావు కదా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు 14 దగ్గర పెట్టుకున్నావు అనుకోండి, నీది 12 లోపల లైక్ 11 పాయింట్ సంథింగ్ దగ్గర పడుతుంది, 11 పాయింట్ సంథింగ్ దగ్గర మీకు ఇమేజ్ ఫామ్ అవ్వదు, బ్లర్ ఇమేజ్ ఉంటుంది. గాట్ ఇట్. సో ఎగ్జాక్ట్లీ మీకు 12 దగ్గర ఇమేజ్ పడాలి అని అంటే ఆబ్జెక్ట్ మినిమం 15 దగ్గర ఉండాలి. 15 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ 15 కంటే తక్కువ ఉంది అనుకోండి 12 కంటే తక్కువ పడుతుంది. 12 కంటే తక్కువ పడితే నీ నియర్ పాయింట్ ని లోపల వచ్చేస్తుంది వాల్యూ. సో ఇమేజ్ ఇస్ నాట్ ఫార్మ్. సో దట్ ఈస్ ద క్వశ్చన్. మంచి క్వశ్చన్ ఇది. సో దట్స్ ఇట్ చిల్డ్రన్. బట్ బిఫోర్ వైండింగ్ అప్ దిస్ క్లాస్ ఐ వాంట్ టు ఆస్క్ యూ స్మాల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. వన్ ఈస్ హ్యావింగ్ ఎ నార్మల్ విజన్, ద అదర్ ఈస్ హ్యావింగ్ అ మయోపిక్ విజన్, అంటే మయోపిక్ డిఫెక్ట్ మయోపియా, ఇంకొకరికి హైపర్మెట్రోపియా ఉన్నారు. ఈ ముగ్గురు సమ్ ఎక్స్ పర్సన్ ని ఇంప్రెస్ చేద్దామని, సరే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలంటే లెట్స్ సే ఒక గర్ల్ ని ఇంప్రెస్ చేద్దామని ముగ్గురు, పాపం ఆ గర్ల్ది ఒక ఉంగరం బ్రేస్లెట్ ఏదో పడ్డది వాటర్లో. సో ముగ్గురు కలిసి వాటర్లో దూకిండ్రు. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టు ఫైండ్ అవుట్ దట్ రింగ్? సార్ వాళ్ళు ఏమన్నా గ్లాసెస్ పెట్టుకున్నారు? పెట్టుకోలేదు. వితౌట్ గ్లాసెస్ జంప్ చేసిళ్ళు. నార్మల్ పర్సన్, మయోపిక్ అండ్ హైపర్మెట్రోపిక్. రైట్. సో హూ హ్యాస్ మోర్ ఛాన్సెస్? కొంచెం పాజ్ చేయండి, ఆలోచించండి. రైట్. సో ద ఆన్సర్ ఈస్ మయోపిక్ పర్సన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు సార్? మయోపిక్ పర్సన్కి రేస్ ఎక్కువ కన్వర్జ్ అవుతాయా, తక్కువ కన్వర్జ్ అవుతాయా? ఎక్కువ కన్వర్జ్ అవుతాయి. సో ఎక్కువ కన్వర్జ్ కాలేదు అనుకోండి, క్లియర్గానే కనిపిస్తాయి కదా. డన్. ఇప్పుడు చూడండి, జనరల్లీ ఎయిర్ నుంచి రేస్ మన కార్నియాకి తగిలి, కార్నియా నుంచి ఆక్వస్ హ్యూమర్కి తగిలి రేస్ అనేవి మనకి కన్వర్జ్ అయిపోతాయి. రైట్. సో ఇప్పుడు మయోపిక్ పర్సన్కి ఏమైంది అని అంటే, లెట్స్ సే నార్మల్గా ఇట్లా కన్వర్జ్ కావాలి. దిస్ ఇస్ ఐలెన్స్, ఇది రెటీనా, ఇట్లా కన్వర్జ్ కావాలి, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవ్వాలి. ఇది ఎప్పుడు? ఎయిర్లో నుంచి, లెట్స్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఆక్వస్ హ్యూమర్, సమ్ వాటర్. సో ఇట్లా రేస్ ఎయిర్లో నుంచి వాటర్కి వచ్చినప్పుడు ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా కన్వర్జ్ అయిపోతాయి. రైట్. సో ఇప్పుడు వాటర్లో మునిగిండాం. వాటర్లో మునిగిండి అనుకోండి, సరౌండింగ్ మీడియం కూడా ఏమైపోయింది? వాటర్ అయిపోయింది. వాటర్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు చూడండి, రేస్ ఇంత ముందు లాగా ఇంత ఎక్కువ బెండ్ కావు.
వచ్చి నార్మల్గా బెండ్ అవుతాయి, నార్మల్గా బెండ్ అయినప్పుడు రేస్ అనేవి దూరంగా కన్వర్ట్ అయ్యి రెటీనా మీద పడే ఛాన్స్ ఉంటుంది, రైట్? మీకు రిఫ్రాక్షన్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పిన, ఎప్పుడైనా రేరర్ నుంచి డెన్సర్కి వచ్చింది అనుకో బెండింగ్ ఎక్కువ జరుగుతుంది. ఎయిర్ నుంచి వాటర్కి వస్తే, వాటర్ అంటే మన కార్నియా లోపల ఆక్వస్ హ్యూమన్ ఉంది కదా, వాటర్, రైట్? ఎక్కువ బెండింగ్ జరుగుతుంది. ఎక్కువ బెండింగ్ వల్ల పాపం మయోపిక్ పర్సన్కి కనిపించదు ఎయిర్లో ఉంటే. ఇప్పుడు వాటర్లో ఉన్నాడు, వాటర్లో ఉన్నప్పుడు రేస్ ఉంగరం నుంచి రేస్ రావాలి కదా, బ్రేస్లెట్ నుంచి అన్న రింగ్ నుంచి అన్న రేస్ రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటర్లో నుంచి వస్తున్నాయి. వాటర్ నుంచి వాటర్కే వస్తున్నప్పుడు ఎక్కువ బెండింగ్ ఉండదు. సో బెండింగ్ తక్కువ అయిపోయింది, మనకు కావాల్సింది అదే కదా. సో మయోపిక్ పర్సన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో అట్లా అని చెప్పి మయోపిక్ పర్సన్స్ అందరూ టూ మచ్ కాన్ఫిడెంట్గా జంప్ చేయకండి, మళ్ళీ సారీ చెప్పిండు. ఓకే, సో లీవ్ ఇట్ జస్ట్ ఫర్ ఒక హెల్దీ డిస్కషన్ కోసం. సో దాట్స్ ఇట్ చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టిల్ దెన్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. థ్యాంక్ యూ, బాయ్.